1.15 టీఎంసీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పనులు చేసుకోండి. మీరు వ్యవసాయానికి అసలు ఇక్కడ మట్టి తీసి ఇక్కడ పోయడానికే వీలేదని 2023లో మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు. దాంతో పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడిదక్కడే స్టాండ్ స్టిల్ అయింది. ఈ తాగునీటి కోసం ఎందుకు అనుమతి తెచ్చిండు ఆయన? ఇందులో ఒక లాజిక్ ఉంది. పంపులకు లిఫ్టులకు పైసలు ఇవ్వాలి కదా కాంట్రాక్టర్కి, దాంతోనే ఆయన కమిషన్ వస్తుంది కదా. పంపులు లిఫ్టుల కాంట్రాక్టర్స్కు పేమెంట్ ఇవ్వడానికి ఇది తాగునీటి ప్రాజెక్టు కింద చిత్రీకరించేసి పంపులు లిఫ్టుల కంపెనీకి మొత్తం పేమెంట్లు ఇచ్చిండే. స్థూలంగా చంద్రశేఖరరావు 27,000 కోట్లలో మీరు ఒకసారి మొత్తం డీటెయిల్స్ ఇస్తే పంపులు లిఫ్టులకే పేమెంట్లు ఉంటాయి. ఆ సుప్రీంకోర్టు పర్మిషన్ కూడా డ్రింకింగ్ వాటర్ అని ఎందుకు తెచ్చిందట? పంపులు లిఫ్టులోని పైసలు ఇస్తే నేను కమిషన్ వస్తుంది కాబట్టి కంప్లీట్గా పంపులు లిఫ్టుల కంపెనీ కోసమే ఈరోజు పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలం తరలించి శ్రీశైలంలో తాగునీటి ప్రాజెక్టు కానీ ఇంటరిమ్ ఆర్డర్ తీసుకొచ్చింది. మేము వచ్చి చూస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పోతే వాడేమంటాడు, ఆల్రెడీ ట్రిబ్యునల్ ముందల ఈ వాదన ఉంది, దీని కింద ఈ వాదన ఉంది, మీకు ఏ అనుమతి ఇవ్వడానికి లేదు. ఆల్రెడీ మీ లీడరు పోయిన గవర్నమెంట్ మాకు అఫిడవిట్ ఇచ్చింది, 90 టీఎంసీలో నీకు సోర్సు కొత్తదని ఆంధ్రప్రదేశ్ ఏదైతే పిటిషన్ వేసారో దానికి ఏం చెప్పిండంటే, మా దగ్గర మైనర్ ఇరిగేషన్ చెరువులు కుంటలలో మేము నీళ్లు వాడుకుంటున్నాం, అందులో సేవింగ్స్ ఒక 45 టీఎంసీలు మేము చెరువులు కుంటలు వాడుకోకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వాడుకుంటాం. ఇప్పుడు గోదావరిలో పట్టిసీమ ద్వారా పోలవరం నుంచి మేము కృష్ణా డెల్టా ఆయకట్టుకు 80 టీఎంసీల నీళ్లు తీసుకెళ్తున్నారు. అట్లా బేసిన్ మారినప్పుడు ఆ నీట్ల పై రాష్ట్రాలకు కేటాయించాలి. మాకు ఒక 45 టీఎంసీల నీళ్ళు వస్తే మిగతా కర్ణాటక మహారాష్ట్రకు పోతాయి. ఆ 45 గోదావరి నుంచి కృష్ణా బేసిన్కు తరలించిన దాంట్లో మాకు వాటా వస్తుందని ఒక వాదన. రెండోది మా మైనర్ ఇరిగేషన్ ఏదైతే మా చెరువులు కుంటలు ఉన్నాయో మేము సేవింగ్స్ చూపించుకున్నాం, ఇది ఒక 45 టీఎంసీ, మొత్తం కలిపి 90 టీఎంసీలకు మాకు అనుమతి అని మళ్ళా ఈ ప్రభుత్వుడే పోయి మళ్ళా పిటిషన్ వేసిండు. ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే, ఈ నీళ్లు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ ఇచ్చేటోడు డిసైడ్ చేయడు నీటి కేటాయింపులు చేయాల్సినోడు బచావత్ ట్రిబ్యునల్లో డిసైడ్ అయితే తప్ప ఈ 45 టీఎంసీ గోదావరి నుంచి కృష్ణా బేసిన్లో వాడుకుంటే వస్తాయని నువ్వు అంటున్నావు, అది సెటిల్ అయ్యే వరకు ఆ 45 మీద నేను ఏం అనుమతి ఇవ్వలేను అని అది తేల్చేసింది. రెండో 45కి ఏమన్నాడు, ఓకే నువ్వు మైనర్ ఇరిగేషన్లో వాడుకుంటా మిగిలిచ్చి వాడుతున్నా అంటున్నావు కదా, 30 సంవత్సరాలు నువ్వు ప్రతి చెరువుది కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని చెరువుల లెక్కలు తీసి ప్రతి చెరువుకు కుంటకు నువ్వు ఏడేడ మిగిలిచ్చినావు 30 సంవత్సరాల డేటా తీసుకొచ్చి నాకు ఇస్తే ఆ 45 టీఎంసీల సంగతి తెలుస్తాను మనకు లెటర్ రాసింది. అంతేనా విజయభాస్కర్? రాస్తే వీడి దగ్గర ఏంది, తాడు లేదు పొంగరం లేదు. ఈ లోపల మిగిలిచ్చిన ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే, కమిషన్ కాకతీయ పెద్దలు నాయ నరసింహారెడ్డి గారు చెప్పేటోళ్ళు కేసీఆర్ గారు కమిషన్ కాకతీయ తెచ్చిండని, దాంతో మొత్తం నీళ్ళంతా ఊర్లలో ఊరిపోయినాయి వాడుకుంటున్నాం అన్నారు కదా. వీళ్ళు దొంగ లెక్కలన్నీ పెడితే ఆంధ్రప్రదేశ్ ఆ డేటా డౌన్లోడ్ తీసుకొని పోయి, సార్ చెరువులు కుంటలు పాత వినియోగానికి తగ్గలేదు, పెరిగింది, పెరగడానికి కారణం ఏంటంటే కమిషన్ కాకతీయాల ఈ చెరువులు కుంటలు అంతా పునరుద్ధరించారు, మైనర్ ఇరిగేషన్ల గతంలో వాడుకునే దానికంటే రెండింతలు వాడుకుంటారు, సేవింగ్సే లేదు, ఈ 45 కూడా నువ్వు అనుమతి ఇవ్వడానికి దీన్ని కూడా తీసి బయట పడేది, ఇది మొత్తం కొత్త ప్రాజెక్టు, దీన్ని మొత్తం తాళమేందని ఆంధ్రప్రదేశ్ మన మీదకి లగెత్తుకొచ్చింది. ఈ నేపథ్యంలో మనం వచ్చి నాకేం చేసినాం అంటే, అరే డ్రింకింగ్ వాటర్ కింద పెట్టి 25,000 కోట్లు 27,000 కోట్లు ఖర్చు పెట్టి డ్రింకింగ్ వాటర్ అని మూసుకొని ఉంటే పరువు పోతుంది. ఒక పని చేయరి, 90 టీఎంసీలో మైనర్ ఇరిగేషన్ది చెరువు కుంటలు ప్రతి చెరువుకు ఉంటుంది, డేటా దొరకదు, క్లస్టర్ కింద మాకు అనుమతి ఇవ్వండి అంటే, ఓ మండలం ఓ రెవెన్యూ డివిజన్లో ఎన్ని చెరువులు కుంటలు ఉన్నాయి దాంట్లో 30 ఏళ్ళ డేటా మేమంతా లెక్క కట్టుకొని వస్తాం, మాకు కొంచెం వెసులుబాటు కల్పించు, ఒక్కొక్క చెరువు ఒక్కొక్క కుంట లెక్క కట్టాలంటే మళ్ళీ 30 ఏళ్ళు పడుతుంది, మాకు ఈ లెక్కలు కట్టడానికే కుదరదు, రాష్ట్రం విడిపోవడం వల్ల డేటా కూడా మా దగ్గర సరిగ్గా లేదు, ఉన్నంతలో క్లస్టర్ కింద తీసుకొచ్చి మీకు ఇస్తాము, దాని ప్రకారం ఫస్ట్ 45 టీఎంసీలు సాగునీటి ప్రాజెక్టు నిర్మించుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి, ఈ ప్రాజెక్టులన్నీ మేము ముందుకు వెళ్తాం, మిగతా 45 ట్రిబ్యునల్ ముందు వచ్చినప్పుడు మిగతా 45 చేసుకుని ఫస్ట్ ఏదో ఒకటి సాగదీద్దామని ముందుకు వెళ్దామని దాని మీద మీ 45 టీఎంసీలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే లేఖ రాశారు. టోటల్ మీద మాకు 90 టీఎంసీలు, ఫస్ట్ ఫేజ్లో మా సేవింగ్స్ 45 టీఎంసీలకు మేము పనిచేసుకుంటాం అనుమతి అన్నారు. దీంట్లో రెండు ఉన్నాయి. ఈ అనుమతి వస్తే ఈయన 11.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్లు తెచ్చిండు ఫస్ట్. రెండోది అనుమతులు ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని మనం గతంలో నేషనల్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు అది ప్రపోర్షనేట్ మార్చి